సర్పంచ్ కావాలంటే భూమి అమ్ముకోవాలి కదా. ఆయన తప్పు తెచ్చిన అనుకో మిత్తి కిందికే 3 ఎకరాల భూమి పోతది. ఉత్త సత్త అనకు నన్ను, సర్పంచ్ సత్త అంటాను. 20 ವರ್ಷ సర్పంచ్ సత్తేందిరా? పనికి మాల పనులు చేసుకుంటా సత్యనాశ అయితవా ఏంది నువ్వు? ఇగో నేను సర్పంచ్ అయితా, నిన్నేమో 8 నెంబర్ చేస్తా. నువ్వు ఎక్కువ రాకు. మన ఊరు ఎవరన్నా నిన్నారనుకో వాళ్ళు కూడా నాకు పోటీకి వస్తారు. సర్పంచ్ అంటే అంగట్ల సంత్రాలు కొనుక్కున్నట్టు అనుకుంటున్నావారా? ఎలక్షన్లు రావాలి, నీకు ఓట్లు వేయాలి, నువ్వు గెలవాలి, ఎంత పెద్ద కథ ఉంది. ఎలక్షన్ కమిషనే చెప్పింది 2.5 లక్షలు వంచితే సర్పంచ్ అయిపోవచ్చు అంట. గెలిచేటందుకే 2.5 లక్షలు తీసుకొచ్చిన. నీకిన్ని నాకిన్ని. నేను వంచిన గల్లీలో నువ్వు వంచగలవు. ఆయనతో డబల్ అవుతాయి, సరిపోవు. మళ్ళా బొట్టు పెట్టి ఒట్టేపించుకోవాలి. అమ్మతోడు, నాయనతోడు, దేవునితోడు అంటాను, భూమితోడు అంటాను, నీళ్ళ మీద ఒట్టి అన్నిటి మీద ఒట్టేపించుకోవాలి. అట్లా కాదురో, అడ్డేడు పులుసు మింగటోడా, అది సర్పంచ్ ఎన్నికల ఖర్చురా. ఆయనతో తెలియదా? నేను కూడా ఖర్చులకే ఇస్తున్నా. ఒక్క ఓట్లు రేఫానంగా ఇచ్చే ఆయనతో తాగి ఆన్నే వంతారు. ఓట్లు అన్నది కూడా మర్చిపోతారు. ఇక గంటలో ఓటు చేస్తారు అనగా అప్పుడు వంచాలి. రిమ్మ మీద పోయి మంచిగా వేస్తారు. మనకి మన ఊళ్ళో మొత్తం 1800 మంది ఉన్నారు. 2.5 లక్షలు అంటే ఒక్కొక్కరికి ఎంత పడుతుంది అక్క? ఎక్కేసేదేమున్నదిరా, 2.5 లక్షలు పైసలు, 1800 ఓట్లు. నపరో ఇంత వంచితే 138 రూపాయల 88 పైసలు రా. బా చూసినావా సత్తి గారు, 138 రూపాయలకే ఉత్త సత్తి పోయి సర్పంచ్ సత్తి గారు అవుతున్నాడు. నీకైతే చిల్లర పైసలు